రైట్. నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురైంది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. నిజంగా దాదాపు 2 దశాబ్దాల పైన ఈ కేసు నలుగుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి నెక్స్ట్? 2002లో సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందనేది ప్రధానంగా వినిపించినటువంటి వాదన. సో ఈ అంశం పైన సిద్ధార్థ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి ట్రయల్ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ సినీ నటి ప్రత్యూష తల్లి సరోజిని హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు అక్కడ ఆమెకు సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్షను 2.5 ఏళ్లకు తగ్గించినటువంటి పరిస్థితి. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఇటు సరోజిని అలాగే నిందితుడు సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2012లో వారు సుప్రీంకోర్టుకు వచ్చారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ కేసులో సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించింది. సో సిద్ధార్థ రెడ్డి తన శిక్షను తగ్గించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కానీ సిద్ధార్థ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. అలాగే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో అలాగే ఇటు పోస్ట్ మార్టంలో కూడా ప్రత్యూష పోస్ట్ మార్టం కూడా చాలా అన్ప్రొఫెషనల్గా నిర్వహించారు అనేది విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే సిద్ధార్థ రెడ్డికి ఎలాంటి ఊరట ఇవ్వలేదు. సో వెంటనే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాలని 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి దాదాపు 2002లో ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఎట్టకేలకు దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొదట ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ట్రయల్ కోర్టు తీర్పును మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేయడం, ఆ తర్వాత హైకోర్టు తీర్పును కూడా ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో చాలా సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ నడిచిన తర్వాత సిద్ధార్థ రెడ్డి ఈ కేసులో దోషి అని సుప్రీంకోర్టు రుజువు చేసింది. సో ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె పురుగుల మందు తాగి చనిపోయారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన ఇద్దరు పురుగుల మందు తాగినప్పటికీ సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికాడు, అలాగే ప్రత్యూష మాత్రము చనిపోయింది. చాలా హై డోస్లో ఆమె తాగారనేది ప్రధానంగా వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్టు పైనే చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా అన్ప్రొఫెషనల్గా ఈ పోస్ట్ మార్టం నిర్వహించారనేది సుప్రీంకోర్టు తన తీర్పులో ఉటంకించింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి తీర్పు పాఠం మనకు ఇంకా అందాల్సి ఉంది. సో కేవలం ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే ఈరోజు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో తీర్పు ప్రకటించారు. దాని ప్రకారం సుప్రీంకోర్టులో సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. అలాగే 4 వారాల్లోగా ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి ఊచలు లెక్క పెట్టక తప్పని పరిస్థితి ఉంది. నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురైంది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. పోస్టు మార్టంలో సరైన ప్రమాణాలు పాటించలేదని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. 2002లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా దీనిపైన న్యాయ ప్రక్రియ కొనసాగింది. చిట్టచివరికి ఈరోజు జస్టిస్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి సిద్ధార్థ రెడ్డి అని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించింది. సిద్ధార్థ రెడ్డి తనకి విధించినటువంటి శిక్షను తగ్గించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనే దోషి అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. దాంతో 4 వారాల్లోగా ఆయన వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తానికి దాదాపు 2002లో జరిగినటువంటి ఈ సినీ నటి ప్రత్యూషకు సంబంధించినటువంటి మృతి కేసు సో చిట్ట చివరికి ఈ రోజుతో ఈ న్యాయ ప్రక్రియకు తెరపడింది. దోషిగా సిద్ధార్థ రెడ్డి రుజువయ్యారు. మొత్తానికి సినీ నటి ప్రత్యూష అలాగే సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా ప్రేమికులు. వీరిద్దరు కూడా కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారనేది మొదట వచ్చినటువంటి అభియోగం. అయితే సినీ నటి ప్రత్యూష పైన అనేక మంది లైంగిక దాడి చేశారు. చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఆమె
మృతికి కారణమైనటువంటి ఒక అప్పట్లో చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో చాలామంది రాజకీయ నాయకుల పిల్లల్ని కేసు నుంచి తప్పించారనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. సో ఆ నేపథ్యంలోనే సిద్ధార్థ రెడ్డి ఈ సినీ నటికి సంబంధించిన ప్రత్యూషకు సంబంధించినటువంటి కేసును సిబిఐకి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించగా సిద్ధార్థ రెడ్డి ఈ కేసులో దోషి అని రుజువు చేస్తూ నాంపల్లి కోర్టు ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాన్ని ఆయన ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా సిద్ధార్థ రెడ్డి ఈ కేసులో దోషి అనే విషయాన్ని స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు మరోసారి సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుకు వచ్చి తనకు విధించినటువంటి 2 ఏళ్ల శిక్షను తగ్గించాలని సుప్రీంకోర్టులో 2012లో అప్పీల్ చేశారు. కానీ ఈరోజు ఆ అప్పీల్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సుప్రీంకోర్టు కొంత అనుమానాలు వ్యక్తం చేసింది. సో అనుమానాల నేపథ్యంలో అన్ప్రొఫెషనల్గా ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు. నిజానికి పురుగుల మందు తాగి ప్రత్యూష చనిపోయారా లేకుంటే ఆమె గొంతు నులిమి చంపారా అన్న దానిపైన విషయంపైన అనేక రకరకాల అనుమానాలు వచ్చాయి. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె పాయిజన్తో సేవించడం కారణంగానే చనిపోయారనేటువంటి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఈరోజు సుప్రీంకోర్టు కొంత అనుమానం వ్యక్తం చేసింది. చాలా అన్ప్రొఫెషనల్గా దీన్ని నిర్వహించారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే ఆమె గొంతు పిసికి చంపారా లేకుంటే విషం వల్లే ఆమె చనిపోయారనే అంశం పైన స్ట్రాంగులేషన్ అనే విషయాన్ని రూల్డ్ అవుట్ చేసింది. సో పాయిజన్ కారణంగానే అత్యధిక మోతాదులో ఆమె పాయిజన్ తీసుకున్న కారణంగానే చనిపోయినటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తన తీర్పులో ఉటంకించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆమె చనిపోవడానికి అబెట్మెంట్ టు సూసైడ్ అనేటువంటి విషయంలో సిద్ధార్థ రెడ్డి పాత్రను దోషిగా రుజువు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించింది. సో దాంతో 24 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఈ న్యాయ ప్రక్రియకి ఈ రోజుతోటి ముగింపు పలికింది. సో సరోజినీదేవి ఎవరైతే ఉన్నారో ప్రత్యూష తల్లి కేవలం 2 ఏళ్ల జైలు శిక్ష సరిపోదు, ఇతనికి జీవితకాల శిక్ష విధించాలనేటువంటి ఆమె కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం సిద్ధార్థ రెడ్డిని దోషిగా రుజువు చేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో ఈరోజు ఈ కేసుకు తెరపడింది. సో సిద్ధార్థ రెడ్డి ఆయన మళ్ళీ 4 వారాల్లోగా లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిపైన ప్రత్యూష తల్లి సరోజిని ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే దాదాపు 24 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ సినీ నటి ప్రత్యూష మృతికి సిద్ధార్థ రెడ్డే కారణం. ఆయన ఆత్మహత్యకు పురికొల్పడం ద్వారానే లీగల్ కల్పబుల్ అబెట్మెంట్ టు సూసైడ్ అనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ సిద్ధార్థ రెడ్డికి ఈరోజు ఆయన శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినటువంటి శిక్షను సమర్థించింది. ఆ శిక్షను సమర్థించినటువంటి నేపథ్యంలో పోలీసుల ఎదుట 4 వారాలు లొంగిపోవాలి. ఇక ఈ సినీ నటి ప్రత్యూష మృతికి కారణమైనటువంటి సిద్ధార్థ రెడ్డి జైలు ఊచలు లెక్క పెట్టక తప్పని పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురైంది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. పోస్టు మార్టంలో సరైన ప్రమాణాలు పాటించలేదు అని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది. 2002లో సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. అయితే ప్రత్యూష మృతిపై తనకు అనేక అనుమానాలున్నాయని ఆమె తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కుమారుల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. నాంపల్లి ట్రయల్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు సెక్షన్ 309 కింద మరో 7 ఏడాది శిక్ష విధించింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అదే క్రమంలో తన కుమార్తె మృతికి సిద్ధార్థ రెడ్డి కారణమని, అతడి శిక్షను పెంచాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.
2011 డిసెంబర్ 28న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డికి విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. 2012లో హైకోర్టు తీర్పును సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు శిక్షను తగ్గించడాన్ని తప్పుపడుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 15 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఈ కేసుపై నేడు తుది తీర్పు వెల్లడించింది.